ఇలా చదవకుండా ఉంటే బావిలోని కప్పలా ఉండిపోవాల్సిందే. చిన్నప్పటినుంచే గోపాల్ తన తండ్రి నుంచి ఇదే వింటూ వచ్చాడు. ఎందుకంటే గోపాల్కి చదువు మీద అసలు శ్రద్ధే ఉండేది కాదు. అందుకే తను మిగతా పిల్లల కంటే చదువు విషయంలో చాలా వెనకుండేవాడు. అలాగే గోపాల్ పెద్దవాడయ్యాడు. అతని తండ్రి చనిపోయాడు. అతనికి పెళ్ళయింది. కాని అతనికి చదవడం రాదు. ఆ కారణం చేత అతనికి ఏ పని దొరకలేదు. అలా అతని జీవితాన్ని అతను ఎంతో కష్టపడుతూ గడిపాడు. రోజంతా నిద్రపోతూ ఉండు. అస్సలు ఏ పనికి వెళ్ళట్లేదు. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళి కాస్తైనా నువ్వు డబ్బులు సంపాదించొచ్చుగా. ఇంటికి కావాల్సిన ఉప్పు పప్పులైనా కొనొచ్చుగా. పని చెయ్యాలా? కానీ ఏం పని? రాజా విద్యాధర్ గారికి కవితలంటే చాలా ఇష్టమని నేను విన్నాను. ఆయనకి ఎవరు కవితలైనా నచ్చేసాయంటే వాళ్ళకి బహుమతులు ఇస్తారంట. నువ్వు కూడా బాగా ఆలోచించి రాసి రాజుగారికి కవితలు చెప్పేసి రావచ్చుగా. ఒకవేళ నీ కవితలు ఆయనకి నచ్చడానికి అవకాశం ఉంది. కవిత? అది కూడా నేనా? తనతో మాట్లాడడం కంటే కవిత రాయడమే చాలా మంచిది. అలా అయితే సరే సరే, నేను ప్రయత్నిస్తాను. మరుసటి రోజు ఉదయం గోపాల్ స్నానం చేసి కవిత రాయడానికి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కాని అతను అసలు చదువుకోలేదు. అందువల్ల అతని మెదడికి కవితేంటి ఒక మాట కూడా తట్టలేదు. అప్పుడే అతని దృష్టి పొలంలో ఉన్న ఒక పంది మీద పడింది. ఆ పంది తన వీపుని ఒక చెట్టుకేసి రుద్దుతూ ఉంది. అది చూసి గోపాల్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతలా నువ్వు గోక్కుంటూ ఉన్నావంటే నీ ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. ఆహాహా, ఎంతటి చక్కటి కవిత! ఇంతలా గోక్కుంటూ ఉన్నావంటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఈ కవిత మహారాజు గారికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ తర్వాత ఈ మాటల్ని కవిత అనుకుని ఒక ఆకు మీద రాశాడు. నేనిప్పుడు ఈ కవితను తీసుకెళ్లి మహారాజు గారికి చదివి వినిపిస్తాను. అర్రర్రే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను మహారాజు గారిని కలవాలి. మహారాజుని చూసే సమయం అయిపోయింది. ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఈ కవిత చెప్పకుండా నేను ఇంటికి తిరిగి వెళితే నా భార్య నన్ను బాగా తిడుతుంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. నేను మహారాజు గారికి చెప్పడానికి ఒక ముఖ్యమైన వార్త తీసుకొచ్చాను. ఎలాగైనా ఈ వార్తను ఆయనకి చేరేలా చూడండి. కాపలాదారుడు గోపాల్ మాటలు విని నిద్రపోతున్న రాజుగారి పక్కన ఆకుని పెట్టి వెళ్ళాడు. ఉదయం రాజుగారు లేచారు. అప్పుడు జుత్తు కత్తిరించే వ్యక్తి వచ్చాడు. రాజుగారికి జుత్తు కత్తిరించడానికి కత్తి పదునుగా ఉండడం కోసం దాన్ని రాయి మీద రుద్దాడు. అప్పుడు రాజుగారి దృష్టి ఆ ఆకు మీద పడింది. అప్పుడు అతను దాన్ని తీసి చదివాడు. ఇంతలా గోకుతూ ఉంటే ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. ఇదేదో రహస్యమైన సమాచారం అనుకుంటాను. ఈ దుర్మార్గుడు నన్ను చంపడం కోసమే ఆ కత్తిని పదును చేస్తున్నాడు. వెంటనే వాణ్ణి బంధించండి. వాడు నన్ను చంపడానికి వచ్చాడు. మహారాజా, నన్ను క్షమించండి. పక్క దేశం రాజా ఇలా చెప్పడం వల్లే నేను ఇలా చేశాను. గోపాల్ని దర్బారుకి తీసుకొచ్చారు. అవును, ఎవరు నువ్వు? ఆ దుర్మార్గుడు నా ప్రాణాల్ని తీయడానికి వచ్చాడన్న విషయం ముందే నీకెలా తెలిసింది? అది మహారాజా, అది నేను. నీకు సోది చెప్పే అలవాటుందనుకుంటాను. అందుకే జరగబోయే వాటిని ముందే గ్రహించగలుగుతున్నావు. నేను నిన్ను ఈ రోజు నుంచి ఈ భవనం యొక్క జ్యోతిషకుడు అని ప్రకటిస్తున్నాను. గోపాల్ దేని గురించి ఆలోచించకుండా రాజు చెప్పిందానికి ఒప్పుకున్నాడు. కాని అబద్ధం అనేది ఇవాళ కాకపోయినా రేపైనా తన రంగుని బయట పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత మహారాణి కేత్కీకి ఎంతో నచ్చిన విలువైన నెక్లెస్ ని ఎవరో దొంగిలించారు. మహారాజా,
మహారాజా, నాకు నచ్చిన నగలు ఎవరో దొంగిలించారు. నువ్వు దిగులు పడకు, ఏదో ఒకటి చేసి ఆ నగని తిరిగి తీసుకువస్తాను. వీరులారా, వెళ్ళి గోపాల్ని తీసుకురండి. మహారాజా, మీరు నన్ను రమ్మన్నారా? గోపాల్, నీ జ్యోతిషాన్ని ఉపయోగించి ఎలా నన్ను కాపాడేవో అదే విధంగా అదే కళని ఉపయోగించి మహారాణి నగల్ని ఎవరు దొంగిలించారో కనిపెట్టాలి. అరే, నా భార్య మాటలు విని నేను బాగా ఇరుక్కుపోయానే. ఏంటి ఆలోచిస్తున్నావు? అది మహారాజా, నా జ్యోతిష కళలు నేను ఒంటరిగా ఉన్నప్పుడే పని చేస్తుంటాయి. నేను ఒంటరిగా వెళ్లి నా జ్యోతిష కళతో ఆ దొంగ ఎవరో కనిపెట్టొస్తాను. గోపాల్ తన వలలో తనే చిక్కుకున్నాడు. ఎందుకంటే అతనికి జ్యోతిష్యం అస్సలు తెలీదు. అతను ఒంటరిగా తన భార్యని తిట్టడం మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇదంతా తన వల్లే కదా జరిగింది. నీ వల్ల మీ భర్త ఈ రోజు సమస్యలో ఇరుక్కుపోయాడు. ఈ రోజు మహారాజు గారి నుండి నన్ను ఎవరూ కాపాడలేరు. మహారాణి దాసి గోపాల్ చెప్పింది విని భయపడిపోయింది. ఎందుకంటే తనే కదా తన భర్తతో కలిసి మహారాణి నెక్లెస్ ను దొంగిలించింది. దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యగారు. అత్యాశతో ఆ నెక్లెస్ ను మేమే దొంగలించాం. ఆ నెక్లెస్ ఉన్న చోట మేము చెప్పేస్తాం. దయచేసి మహారాజు గారి దగ్గర ఏమీ చెప్పకండి. ఆ తర్వాత ఆయన మాకు ఉరిశిక్ష వేసేస్తారు. సరే సరే, ఈసారి నేను క్షమించి వదిలేస్తున్నాను. వెళ్ళండి, వెళ్ళి ఆ నగలన్నిటినీ కోట వెనకాల ఉన్న చెట్టు కింద బాగాన పెట్టేయండి. అమ్మయ్యా, తప్పించుకున్నాను రా స్వామి. మహారాజా వర్ధిల్లాలి. మహారాజా, నేను ఆ నగల్ని కనిపెట్టాను. అవి మన అంతఃపురం వెనకనున్న చెట్టు కింద బాగాన ఉన్నాయి. నేను కాపలాదారుల్ని పంపించాను. మహారాజా, గోపాల్ చెప్పేది నిజమే. ఇదిగో మహారాణి నగలో. అద్భుతం గోపాల్, అద్భుతం. నువ్వు ఒక అద్భుతమైన జ్యోతిషకుడివని నిరూపించా. అదృష్టవశాత్తు గోపాల్ మళ్లీ తప్పించుకున్నాడు. కాని ఇప్పుడు అతనికి కష్టాలు ఇంకా పెరగసాగాయి. ఎందుకంటే అతని జ్యోతిష్యం కళ్ళ గురించి చుట్టుపక్కల ఉన్న రాజ్యాల్లో కూడా మాట్లాడసాగారు. మహారాజా, నన్ను మహారాజు హేమబిందు గారు పంపించారు. మేం విన్నాము, మీ జ్యోతిష్కుడు గోపాల్ చాలా పెద్ద జ్ఞాని అంట కదా. మా మహారాజు గారు దాన్ని నిరూపించాలనుకుంటున్నారు. అందుకే ఆయన నన్ను పంపించారు. మీరు విన్నది నిజమే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. అలా గోపాల్ జ్యోతిష్యంతో ఈ పెట్టి లోపల ఏముందో అని తన్ని చెబితే నేను తన కళ నిజమని ఒప్పుకుంటాను. తప్పకుండా గోపాల్. గోపాల్ మళ్ళీ ఒకసారి ఇరుక్కున్నాడు. అప్పుడే అతనికి తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. నాన్నగారు చెప్పింది నిజమే. నేను బావిలో ఉన్న కప్పలాంటి వాణ్ణి. గోపాల్ చెప్పింది అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాలేదు, ఆ మంత్రికి తప్ప. ఎందుకంటే ఆ పెట్టెని తెరిచి చూస్తే నిజంగానే అందులో కప్ప కనిపించింది. మీరు నిజంగానే చాలా పెద్ద జోషులే. ఈ పెట్టెలో ఉండింది కప్పే. ఈ విషయం నాకు మాత్రమే తెలుసు. గోపాల్ అదృష్టవశాత్తు మళ్లీ తప్పించుకున్నాడు. కాని అతనికి తెలుసు ఈ ఆట ఎన్నాళ్ళో సాగదు అని. అందుకని అతను ఇందులోంచి విడిపించుకోవడానికి దారే ఉందా అని ఆలోచించాడు. మహారాజా, నేను నా జ్యోతిష కళని బయట పెట్టుకోవడానికి 3 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. నా ఆ 3 అవకాశాలని మీకు సేవ చేయడం కోసం ఉపయోగించాను. అందుకని నేను మిమ్మల్ని కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి నన్ను ఈ పదవి నుండి తీసేయండి. ఇక నుండి నేను ఓ మామూలు జీవితం జీవించాలనుకుంటున్నాను. అతను చెప్పింది రాజు స్వీకరించాడు. అతనికి బంగారం, వెండి బహుమతులను ఇచ్చి అతన్ని పంపించేశాడు. If you like this video, subscribe to our channel Murthy Media.